కూర్చోబెట్టిరా తెలుసా అబ్బాయిలా లేనుగా ఇంకా ముద్దురు బెండకాయ. నేనేం మాట్లాడుతున్నా నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే హాయ్ సెలబ్రేషన్స్ చూడండి ఎట్లా అవుతుంది ఇక్కడ సెలబ్రేషన్స్. అభినవ్ లిఫ్ట్స్ సో ఎప్పటి నుంచో తెలుసు అనమాట అభినవ్ మనకి. వెల్కమ్ బ్యాక్ టు డే 2 గాయ్స్. డే 2 ఈరోజు నేను అన్ష్ ఇట్టు అండ్ కేజీ ఈరోజు నీట్గా రెడీ వచ్చి నిన్న తెంగులు పడితే ఫ్రెష్ ఉన్నాడు ఈరోజు. అండ్ అందరం కలిసి నేను కూడా అవుట్ఫిట్ చూడండి అది. లోపలికి వెళ్దాం సరే, లోపల ఎట్లా చూద్దాం. లెట్స్ గో. మరి ఇంతమంది ఉన్నారేంద్రా రాజు, వెయిట్ చేయి మనం రాజు రారా. ఓకే గైస్, మనమైతే లోపలికి వచ్చేసినాము. మనకి స్టాంప్ కూడా వేసారు వాళ్ళు. అండ్ ఇప్పుడు క్లాసిక్ అవుతున్నట్టుంది. నేనేం మాట్లాడుతున్నా నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే హాయ్ అచ్చా మీరే నా మెసేజ్ చేసింది. టికెట్స్ ఎక్కడ దొరికినాయి? ఆఫ్లైన్ తీసుకున్నా, ఆన్లైన్ తీసుకున్నావా? ఇప్పుడే వచ్చావా? చాలాసేపు అయింది. ఇది వచ్చేసి స్టేజ్ అనమాట. చాలా మంది పోయినసారి చాలా మంది ఉండే, ఇప్పుడు క్రౌడ్ అయితే ఎంటీ ఉంది. మేబీ బ్యాక్ స్టేజ్లో ఉండి ఉంటారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ స్టేజ్. మనం బ్యాక్ స్టేజ్లోకి వెళ్తున్నాం. కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే నా మొత్తం వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నా నేను. ఇది వచ్చేసి ట్యానింగ్ అనమాట. ట్యానింగ్ ఇక్కడ అవుతుంది. మనది వచ్చేసి రేపు ఉంది. సో రేపు మార్నింగ్ ఉంది నాది. జస్ట్ చూద్దామని చెప్పి వచ్చినా అనమాట నేను. అండ్ ఇక్కడ చూడొచ్చు సెలబ్రేషన్స్ చూడండి ఎట్లా అవుతుంది ఇక్కడ సెలబ్రేషన్స్. ఒక్కొక్కరి హ్యాపీనెస్ వేరే ఉంటుంది. చాలా కష్టపడుతున్నారు. మన వాళ్ళు ఎవరు ఉన్నారు లోపలికి వెళ్ళి కలుద్దాము. ఇక్కడ అవుట్ఫిట్స్ అమ్ముతున్నారు. అండ్ we have number 145 Asan in men's bodybuilding 40 ఈయననే ఆర్గనైజర్ అన్నమాట. Let's give him a hand, come on. And we have and then from 144 through to 246 చాలా మంది అథ్లీట్స్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు అందరూ. All right guys, let's kick it off. Corner turn to your right. మనం బ్యాక్ స్టేజ్ లో ఉన్నాము. బ్యాక్ స్టేజ్ లో క్లియర్ గా చూడొచ్చు. చాలా క్లోజ్ to the right. బాడీ బిల్డింగ్ అవుతున్నట్టుంది ఇక్కడ. జడ్జెస్ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అన్న జడ్జెస్ ఉంటారు. అక్కడ జడ్జెస్ లైటింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. పోయినసారి కన్నా ఈసారి ఇంకా చాలా బాగా చూడాలి. క్రౌడ్ అయితే ఎక్కువ లేరు, ఖాళీగానే ఉంది. కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్ కన్నా. కంటెస్టెంట్స్ ఒక 400 మెంబర్స్ ఉన్నారు. చూడాలి. అండ్ ఇక్కడ బికినీస్ కూడా అవుతుంది. బికినీ రౌండ్ ఫిజిక్ కూడా ఒక్కొక్కటి చాలా మంచిగా ఉంది. అండ్ బికినీ రౌండ్స్ ఎర్లీ మార్నింగ్ అయింది. బికినీ రౌండ్స్ మనం లేట్గా వచ్చినాము. రేపు మనది కూడా ట్యానింగ్ ఇట్లే అవుతుంది, ఇక్కడే అవుతుంది. సో నేను కూడా స్ప్రే ట్యానింగ్ అన్లిమిటెడ్ తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో. వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు. నేను కూడా ఫుల్ డ్రై ఉన్నా. మనదైతే కార్బ్ లోడింగ్ అయితే అయిపోయింది. మన కార్బ్ లోడింగ్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఒక మీల్ ఉంది నెక్స్ట్. బ్యాక్ స్టేజ్లోకి బాగానే వచ్చినాం లోపలికి. వేరే వాళ్ళని అయితే రానియట్లేదు జనరల్గా. Relax please guys. All right, the judges' scores are in. It's time for a pose down. Bring it forward, front of stage. Number 16, Musumi. ఇప్పుడు వచ్చేసి ఫిమేల్. Next up, number 470, Arita. Love the accessories, girls. Next to the stage, we have number 24, Rachita. And last but certainly not least, number 147, Salmya.
వాళ్ళకే వస్తుంది. సౌమ్య బాగుంది. ఆ మధ్యలో వైట్ కలర్ హెడ్ సెట్ బాగానే ఉంది. గైస్ హియర్ ఐ యామ్ విత్ అభినవ్ లిఫ్ట్స్. సో ఎప్పటి నుంచో తెలుసు అనమాట అభినవ్ మనకి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే కలుద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. యా ఫైనలీ వి మెట్. ఇన్ టాప్ నాచ్ కండిషన్. నేను సీరియస్లీ చెప్తున్నా, వీడియోలో చూసిన దానికంటే లైవ్లో చూసింది చాలా చాలా డిఫరెంట్ ఉంది. హ్యూజ్ అంటే హ్యూజ్ ఉన్నాడు. ఖచ్చితంగా రేపు గోల్డే. షూర్ రా. థ్యాంక్ యూ కొద్దాం, ఎట్లయినా కొట్టాలి ఈసారి గోల్డ్ అని. తక్కువ టైంలో అనుకున్నా. ఏం పేరు, ఇంకా పేరు ఉంటుండేరా మొత్తం. దానివల్ల కావచ్చు. చికెన్ ఎక్కువ ఉండే. ఎవరు కోచ్? మా బాలాజీ అన్న పాత కోచ్. 10 years నుంచి ఆయన పాత కోచ్. 1050. ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టిరా? తెలుసా ఈ అబ్బాయి? అబ్బాయిలా లేడుగా ఇంకా ముద్దురు బెండకాయ ఉన్నా. జడలను పెట్టుకో పేరు, అట్లా పెట్టుకో పేరు అయిపోతుంది. ఇంకా రావాలి జడ రాలేగా. నిన్ను చూస్తే నాకు పెంచాలనిపిస్తుంది కానీ చూడు ఆల్రెడీ ఎందుకు అనిపిస్తుంది. అయిపోయింది ఆల్రెడీ, ఏజ్ కూడా అయిపోతుంది. ఈడైపోయింది బాగా. ఇంకా ఉన్నావు ఇంకా. నేను ఏడా కుర్రోళ్ళ ఉన్నా, మీరున్నారు కుర్రోళ్ళ. ఎప్పుడు మరి దేనికి ప్రిపేర్ అవుతున్నావు? ఎందుకు ఇంత సడన్గా ఏం కాదు, నీకు తెలుసు ఎందుకు కావాలని అడిగి అన్ని వీడియోలో తెలుసుకోవద్దు. చెప్పంగా మనం వీడియోలో. మనం చెప్తాం పర్సనల్ చెప్పొద్దు ఎప్పుడైనా, ప్రొఫెషనలే చెప్పాలి ఎప్పుడైనా. మళ్ళీ ఇప్పుడు వచ్చి కమర్షియల్ వచ్చి ఎందుకు ఇట్లా చేసినావు అంటే ఏంది మరి కంటెంట్ కావాలిగా, పోరలకి కంటెంట్ ఇవ్వాలి మరి. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకనే మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి కదా. ఎప్పుడు చెప్పు. సో నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం, మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చేయాలి. జాతిరత్నాలు అబ్బిగాడు అయితే మెయిన్. సో అట్లా మళ్ళీ రేపేనా? రేపు మార్నింగ్. ఏమవుతుందో నేను తక్కువ డేస్లో అనుకున్నాను. మరి రెస్ట్ తీసుకోకపోయినా అన్న వాళ్ళు తీసుకొచ్చారు. కాసేపు చూద్దాం ఎట్లుంది పరిస్థితి, ఎట్లుంది అసలు జనాలు ఎట్లున్నారు, ఏంది కథ అని. ఎట్లుంది మన పరిస్థితి చూడాలి ఒకసారి. ఇటీరా మొబైల్. అసలు బాడీ బిల్డింగ్ కి క్రేజ్ చూడండి అసలు ఎట్లా ఉందో. క్రౌడ్ నిల్చోండి చైర్ల మీద, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలు. వీళ్ళంతా మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చూసిన వాళ్ళే. చాలా తక్కువ ఉంది డెసిషన్ ఎవరికి ఇవ్వాలి అని. చాలా అంటే చాలా బాగున్నారు. సో డేవిడ్ అయితే అందరికీ తెలుసు తెలుగులో. డేవిడ్ గెలిస్తే చాలా బాగుంటుంది. చాలా కష్టపడి డేవిడ్ మీ ఓటు ఎవరు చేస్తారో కామెంట్లో మెన్షన్ చేయండి. బాడీ బిల్డింగ్ అనమాట ఇది. డేవిడ్ కి సెకండ్ ప్లేస్ డేవిడ్ చాలా బాగున్నాడు అబ్బా. డేవిడ్ కి ఇవ్వాలి. డేవిడ్ చాలా బాగున్నాడు యాక్చువల్గా. ఓర్ అంతా ఏమనిపించండి నాకు. డేవిడ్ చాలా బాగుంది. And corner turn to the right.